శ్రీకాకుళం జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అధ్వాన్నంగా ఉన్నాయన్నారు సిపిఎం కార్యదర్శి గోవింద్. పట్టణంలోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ని సందర్శించిన ఆయన విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. సరైన తిండి, మంచినీరు లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఇప్పటికైనా కూటమి సర్కార్ పేద విద్యార్థుల హాస్టల్స్పై దృష్టి సారించాలని హితవు పలికారు. హాస్టల్లో విద్యార్థులు అతి తక్కువ మెనూతోని దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఈరోజు ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు కూడా లేవు. వర్షం పడిందని అంటే ఎస్సీ హాస్టల్ విద్యార్థులంతా కూడా ఇవాళ ఎస్టీ హాస్టల్కి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇవాళ ఎస్టీ హాస్టల్లో కూడా ఈరోజు ఏంటంటే ఒక రూములు అనేవి లేవు. 100 మందికి ఒక సామూహిక రూము, పైన ఒక రూము, కింద ఒక రూము. ఇది అందులో భోజనాలు, అందులోనే ఇది. అంతేకాకుండా మురికి కాలువలు పక్కన దానిలో దోమల విలయతాండం చేస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు రోగాల బారిన పడుతున్నారు.